నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ లో కొనసాగుతున్న సిఐటియు ప్రథమ మహాసభ. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వమైందన్న వక్తలు. న్యాయ విజ్ఞాన సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్న ప్రధాన న్యాయమూర్తి. కోర్టు ప్రాంగణంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం. ప్రజాసేవ భవన్లో నిర్విరామంగా నిత్యాన్నదానం. చల్లంగా ఉండాలంటూ కంది శ్రీనివాసరెడ్డికి ప్రజల ఆశీర్వాదం. ఎల్ఐసి ప్రైవేటు పరం కాకుండా చూడాలన్న ఏజెంట్లు. ఎంపీ సోయం బాపురావును కలిసి విన్నవించిన ఉద్యోగులు. వేల మండలంలో ట్రైనీ ఐఏఎస్ అధికారుల పర్యటన. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలన. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ పథకాలు, న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించే న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి కొత్త తరహా న్యాయ విజ్ఞాన సదస్సును బేలమండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈ నెల 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ప్రజలు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డులతో సదస్సుకు హాజరు కావాలని సూచించారు. ఈ సన్నాహక సమావేశంలో న్యాయమూర్తి సతీష్ కుమార్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ క్షమా దేశపాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. పాన్ ఇండియా లీగల్ ప్రోగ్రామ్ గురించి, అందుకని దాని సబ్జెక్ట్ మొత్తం చదవాలి అంటే మీరందరి సహకారం అయితే నాకు కావాలి. సో దీంట్లో మనకేంటంటే ఎడ్యుకేషన్, లీగల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు స్కూళ్ళల్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, 10th క్లాస్ కాలేజ్లో కాలేజ్ ఎడ్యుకేషన్, అట్లా ఏ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి సంబంధించింది మాత్రమే చెప్తారు. అలాగే ఈ లా డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్లెస్ వాళ్ళు కోర్టుకు, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగి కోర్టుకు వస్తే తప్పించి వాళ్ళకి తెలియదు. అలా కాకుండా ఇంకా మనది ఆదిలాబాద్ వెనకబడిన జిల్లా, మన జిల్లాయే కాదు చాలా జిల్లాల్లో కూడా అసలు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి. కోర్స్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్. పోలీస్ స్టేషన్లలో ఈ క్రిమినల్ కేసెస్ వెళ్తాయి, కానీ సివిల్ కేసెస్ ప్లస్ ఇప్పుడు ఈ జరిగే అరాచకాలు ఇవన్నీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, మా దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు, అడ్వకేట్లు ఫీజు ఎంత అడుగుతారో, ఇవన్నీ అన్నీ మనకి క్వశ్చన్ మార్క్, అన్ని క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రశ్నలే. సో దాని మీద ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది, లీగల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. సో నాల్సా వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఇప్పుడు ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ మొత్తం ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కి సంబంధించి అంతా సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఉందో వాళ్ళకి ఇక్కడ ఒకటి లీగల్ సైడ్ అనేది క్యాంపెయిన్ పెట్టారు. సో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మంచి మనసుతో అట్టహాసంగా ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాది మంది తరలి వస్తున్న వారి ఆకలి తీరుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఏ నాయకులు ఇలా రోజు భోజనం పెట్టలేదని ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవెనలు అందిస్తున్నారు. గోట్కూర అండి. అవును, మాట్లాడుతుందా? మేము చించోడు గ్రామం నుంచి వచ్చినాం. అయితే ఇది చాలా సంతోషం అన్నట్టు అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు కనీసం 15-16 ఏళ్ళ నుంచి ఉన్న నాయకులు, గెలిచిన నాయకులు చేయని రీతిలో మన కంది శ్రీనివాసరెడ్డి గారు అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అన్ని ధనాల కంటే అన్నదానం గొప్పదంటారు.
వాస్తవంగా మరి కోట్లున్నా కానీ అవిటికి అడగరు. బుక్కడు అన్నం తినదానికి అరే పలానా ఆ చోట నేను అన్నం తిన్నా అనే భావంతో అతనికి ఆశీస్సులు దొరుకుతాయి. నా ప్రాణం నా ఊపిరి ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజుల వరకు అంటే జనానికి అన్నదానం చేస్తా అని వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దానం కంపల్సరీ ఆయన నెరవేరుస్తాడని కూడా నా మనసులో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక రకంగా చూస్తే ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిస్తే ఏళ్ళ వేలలో ఇంకా గ్రామాలను కానీ పట్టణాలను కానీ ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం నా ఆశయం. బస్ స్టాండ్లో పని చేస్తాను నేను. ఇక్కడ నాకు తెలిసింది భోజనం పెడుతుండ్రని, కాబట్టి ఇక్కడ వచ్చిన నేను. సంతోషం అనిపించింది నాకు. సంతోషం కాబట్టి నేను భోజనం చేస్తున్నాను కానీ సంతోషం అనిపించి అన్నం పెడుతుండ్రు. అయితే అందరికీ ఈ జనం అందరికి పెడుతుండ్రు. నాకు సంతోషం గౌరవపడుతున్నాం. కానీ కంది శ్రీనివాసరెడ్డి అన్నదానం పెడుతున్నది మాకు సంతోషం వచ్చింది. మేము ఇక్కడనే ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాం. అన్నదానం పెట్టుడికి మాసి గొప్ప. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు పెట్టలేదు, అన్న పెడుతుండు. మాకు బాగా సంతోషమే. అంతమంది అందరికి పెట్టాలని ఇంకా కూడా కోరుకుంటున్నాను. నేను ఆటో నడుపుతాను. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటిఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1,00,000 మోటార్ సైకిళ్లను భవన నిర్మాణ కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చి ఆ విషయాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఈ నెల 8, 9 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బొజ్జ ఆసన్న, దూమల అశోక్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మొదటి జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా ఇచ్చేశాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే వారిని వెల్ఫేర్ బోర్డులో చేర్పించడంలో ప్రభుత్వం, వెల్ఫేర్ బోర్డు అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు. అలాగే చేరినటువంటి 22 లక్షల మంది కార్మికులను రెన్యువల్ చేయించడంలో కూడా లోపం చూపిస్తూ ఉన్నారు. 48,000 పెండింగ్ క్లెయిమ్లను పరిష్కరించలేక సంవత్సరాల తరబడి కార్మికులని చాందాటి గ్రామంలోని వివేకానంద ప్రధాన కూడలి వద్ద ఉన్న రాగి చెట్టుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. కొమ్మలు కొట్టేయాలని పలుమార్లు పంచాయతీ అధికారులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రమూ స్పందించడం లేదని అంటున్నారు. చెట్టుపై కాకులు వాలి మలమూత్ర విసర్జనలు చేయడంతో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయని, దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న మర్రి చెట్టు కొమ్మలు నరికివేశారని, కానీ ఈ చెట్టును మాత్రం ఎందుకు అలాగే వదిలేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. వీలైనంత త్వరగా చెట్టు కొమ్మలు నరికివేసి కాకులు వెదజల్లే దుర్గంధం నుండి తమను బయటపడేయాలని కోరుతున్నారు. చౌక్లో మా ఇల్లు 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు దగ్గర మర్రి చెట్టు ఉన్నది. ఈ గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వల్ల ఈ చెట్టును ఆపేసిండ్లు. 3 చెట్లు కొట్టిండ్లు, 1 చెట్టు ఆపేసిండ్లు. పదే సర్పంచ్ గారి దగ్గరికి పోయినా కానీ కొడతామని చెప్తున్నాడు కానీ కొట్టులేడు. మొత్తం కొంగలు వచ్చి వాటి మీద కూర్చుండి మొత్తం లాట్రిన్తో అవి జిమ్మలు అవి ఇవి కౌసు వర్షం పడితే ఉండలేని స్థితిలో ఉన్నాం మేము. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే రామన్న గారు వచ్చిండ్రు, సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేసిపోయినరు. ఎమ్మెల్యే గారికి కూడా వినవించుకున్నాం. 2 రోజులలో కొట్టిపిస్తా అని అన్నాడు. ఆయన కూడా పట్టించుకోలేదు. అది మా ఇండ్ల మీద పడుతుంది, రేపు ప్రమాదం ఉన్నది మాకు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఎల్ఐసి ప్రైవేట్ పరం కాకుండా చూడాలని పార్లమెంట్లో చర్చించి చర్యను అడ్డుకోవాలని ఆ సంస్థ ఏజెంట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావును కలిసి విన్నవించారు. 30 కోట్లకు పైగా పాలసీదారులతో 35 లక్షలకు పైగా మూలధనంతో ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విరజిల్లుతుందని అన్నారు. దాదాపు 13,50,000కు పైగా ఏజెంట్లు, 21,000కు పైగా డెవలప్మెంట్ ఆఫీసర్లతో ఈ సంస్థ దేశ ఆర్థిక పురోగతికి విశేషంగా కృషి చేస్తుందన్నారు.
బిజినెస్ విస్తరణ కోసం స్వశక్తులుగా తీర్చిదిద్దిన ఏజెంట్లను ప్రైవేట్ కంపెనీలు రెడీమేడ్ ఫుడ్గా తన్నుకుపోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇక ప్రైవేట్కు కొమ్ము కాసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. తో 30 లక్షల కోట్ల పైగా మూలధనంతో విరాజిల్లుతున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు 13,50,000 పైగా ఏజెంట్లు మరియు 21,000 మంది పైగా డెవలప్మెంట్ ఆఫీసర్లతో ఇవాళ దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బిజినెస్కి మోటివేట్ చేసి వాళ్ళను తీర్చిదిద్దినటువంటి సుశక్తులుగా తీర్చిదిద్దినటువంటి మా ఏజెంట్లను మరి ప్రైవేట్ కంపెనీస్ ఇవాళ రెడీమేడ్ ఫుడ్ లాగా తీసుకొని పోయే పరిస్థితి ఇవాళ అయింది. అది ప్రైవేట్ కంపెనీస్కి కొమ్ముగాసే విధంగా ఉంది తప్ప మరి తాన్సీ మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ హెల్ప్ యూ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంజ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గిఫ్ట్ ఏ బుక్ మైక్ ఏ చైల్డ్స్ ఫ్యూచర్ కార్యక్రమంలో భాగంగా నోటు పుస్తకాలు ఇక స్కూల్ బ్యాగ్స్ ను అందజేశారు. ఎంపీడీఓ ఆకుల భూమయ్య చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఎంపీడీఓ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ సురేష్, అజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వేల స్కూల్స్ కి మేము అందించడానికి కావాల్సిన బుక్స్ తయారు చేసినాం. ఇలాగే మన ఆదిలాబాద్ నా కోరిక ఏంటంటే ఆదిలాబాద్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ ఆదిలాబాద్ డిస్టిక్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క స్కూల్కి ఒక్క నోట్బుక్ కూడా కొనే అవసరం లేకుండా నేను ఏర్పాటు చేస్తాను. మీకు నమ్మకం ఉందా? అది దాంట్లో భాగంగా నేను ఏ పని చేసినా మన ఊరు నుంచే స్టార్ట్ చేస్తాను. కాబట్టి 10వ జిల్లా మహాసభల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు ఆ సంఘం జిల్లా కొత్త అధ్యక్షులు లంక రాఘవులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ వివరాలను వెల్లడించారు. సంఘం జిల్లా కార్యదర్శిగా దర్శనాల ఆసన్న, ఉపాధ్యక్షులుగా ఆసన్న పోచక్క, కోశాధికారిగా కడదారపు ఆసన్న, సహాయ కార్యదర్శిగా వనిత, జిల్లా కమిటీ సభ్యులుగా గంగన్న, సంగీత, రాములు, అనసూయ, సనావుల్లా ఖాన్, గంగారాం, నాగలక్ష్మి, రామ్దాస్ తదితరులను ఎన్నుకున్నట్లు వివరించారు. ఇక అందరూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 10వ మహాసభలు జరిగినాయి. అందులో మన ఏంటంటే ఒక 6 సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది. వాటిని అదేవిధంగా రాబోయే 3 సంవత్సరాల కోసం నూతన జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. వాటిని మీడియా మిత్రుల ద్వారా మన వ్యవసాయ కూలీ సోదరులకు ప్రజానీకం తెలియజేయాలనే ఉద్దేశంతో మేము రమ్మడం జరిగింది. 17 మందితోని జిల్లా కమిటీ వేశాం. ఆ జిల్లా కమిటీ నూతన కమిటీకి అధ్యక్షులుగా లంక రాఘవులు, నన్ను అట్లే ఉపాధ్యక్షుడిగా ఎన్ స్వామి, పొచ్చక్క, జిల్లా కార్యదర్శిగా డి ఆశన్న, అట్లే సహాయకారి వినీత్, ఈ రకంగా కె ఆశన్న కోశాధికారిగా ఇట్లా 17 మందితో కమిటీ వేశారు. ఇది 3 సంవత్సరాల పాటు వీళ్ళు పనిచేస్తారు. అట్లే బేల మండలం ఆవల్పూర్ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ అధికారులు పర్యటించారు. బేల ఎంపీడీఓ స్థానిక సర్పంచ్తో కలిసి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ప్రధాన వీధుల గుండా కలియ తిరుగుతూ గ్రామస్తులతో మమేకమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా చేపట్టిన ఇంకుడు గుంతలు, మరుగుతోట్ల నిర్మాణం వంటి వాటిని పరిశీలించారు. రేషన్ షాపులు, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి పలు అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కిషన్, ఎంపీడీఓ రవీందర్ భగత్, గ్రామ సర్పంచ్ మెనక పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ నుండి విలేజ్ విజిట్ కోసం ఇక్కడ అవల్పూర్ విలేజ్ వచ్చాము. మాకు ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మన విలేజెస్లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది దాన్ని అసెస్ చేయడము, పీపుల్ బేస్డ్ సొల్యూషన్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతున్నాయి అండ్ మన గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజల జీవితాల్లో ఎలా చేంజెస్ తీసుకొస్తున్నాయి అనేది మేము ఒక వారం రోజులు ఇక్కడ ఉండి నేర్చుకోవడానికి వచ్చామన్నమాట. మేము నిన్న సాయంత్రం ఇక్కడ రీచ్ అయినాము. ఈరోజు మార్నింగ్ నుంచి వివిధ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వచ్చారు. ఎన్పిడి జైనత్ మండలంలో పోడు భూములు, అటవీ భూములపై సమగ్ర సర్వే చేయాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఏజెన్సీ గ్రామమైన జామీనికి 3 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి పోడు భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ రాఘవేంద్రరావు, గ్రామ సర్పంచ్ మోహన్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఎన్సీడీ కిట్లను జైనత్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పంపిణీ చేశారు. షుగర్, బీపీ నియంత్రణలో ఉంచేందుకు వీలుగా ఈ కిట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిందని ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ అన్నారు. ఎంతో సులువుగా నిరక్షరాస్యులు సైతం ఈ మందులను సమయానికి వేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఇక జైనత్ మండలంలో 750 కిట్లను త్వరలోనే అందరికీ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు సర్సన్ లింగారెడ్డి, పీహెచ్సీ వైద్యురాలు అలేఖ్య, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్సిడి ప్రోగ్రాంలో మేము బీపీ మరియు షుగర్ పేషెంట్లను రిజిస్టర్ చేసుకుంటాము. వీరికి ప్రతి నెల మందులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుండే, మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రము జైనత్ నుండి. అయితే దీంట్లో చాలా మంది చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలనో అర్థం కాదు. కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్సిడి కిట్స్ అని చెప్పేసి కొన్ని కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పేషెంట్ కూడా. ఈ కిట్స్లో ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అని 3 అరలు ఉంటాయి అన్నమాట. మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్ మార్నింగ్ అరలో పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం వేసుకోవాల్సిన. 8వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు బోధ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా మారింది. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఈ అవకాశాన్ని కల్పించిన సెక్రటరీకి పాఠశాల ప్రిన్సిపల్ స్వర్ణలత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వైస్ ప్రిన్సిపల్ రవికుమార్తో కలిసి పరిశీలించారు. నవంబర్ 9వ తేదీ నుండి 12 వరకు 4 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు. ఇక ఈ పోటీల్లో దాదాపు 1170 మంది క్రీడాకారులు బాలికల విభాగంలో పాల్గొంటున్నారని చెప్పారు. మంత్రి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు హాజరై ఈ పోటీలను ప్రారంభిస్తారన్నారు. ఇక అంతకుముందు 2 సార్లు పోటీలను విజయవంతం చేశామని, ఇక అందుకే తమను నమ్మి ఆ బాధ్యతను అప్పచెప్పారని అన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా కల్పించారు.
కాదు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మా స్కూల్లో ఈ సంవత్సరము 8వ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా పోటీలు జరగడానికి మా సెక్రటరీ గారైన రొనాల్డ్ రోస్ గారు, మా స్పోర్ట్స్ ఆఫీసర్ రామలక్ష్మణ్ గారు, మరి ఎంతోమంది స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా మా స్కూల్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే మేము మంచిగా చేయగలమని నమ్మకంతో మాకు ఈ పెద్ద బాధ్యతను అప్పగించడం జరిగినది. సో 4 జోన్ల నుంచి మా వద్దకు విద్యార్థులు వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, బాసర జోను నుంచి మా దగ్గరకు వస్తున్నారు. 1176 మంది క్రీడాకారులు, 70 మంది పీడీపీఈటీలు ఇక్కడికి వచ్చి 4 రోజులు అంటే నవంబర్ 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 17 ఈవెంట్లలో వాళ్ళు ఆటల పోటీలు జరుగుతున్నాయి. జోనల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ విన్నర్స్ వాళ్లకు ఈ రాష్ట్ర స్థాయి గురుకుల కళాశాల పాఠశాలలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. సో మాకు ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రభుత్వం మేము ఇంతకుముందు గత 2 జోనల్ మీట్స్ చేసి ఉన్నాము. సో కాబట్టి మాకున్నటువంటి అనుభవము, మా దగ్గర ఉన్నటువంటి వసతులను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మాకు ఈ మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైనటువంటి బోతు కార్తీక మంగళవారం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం, మల్లన్నగుట్ట అయ్యప్ప ఆలయంతో పాటు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం స్వామివారి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద్ మురళీధర్ రెడ్డి, అల్లోల తిరుపతి రెడ్డి, ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం కూడా మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఉదయం 6 గంటల నుండి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది. అందులో ఈరోజు కార్తీక మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేసి ప్రతి ఆలయాల వద్ద కూడా కార్తీక దీపాలను వెలిగించుకొని వారి మొక్కులను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖానాపూర్ వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో కళా సమైక్య సౌజన్యంతో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వృద్ధ తల్లిదండ్రులను దైవ సమానంగా భావించాలని వక్తలు అన్నారు. ఏ ఇంట్లో అయితే వృద్ధ తల్లిదండ్రులు ఉంటారో ఆ ఇంటి పిల్లలు సంస్కారవంతులుగా ఎదుగుతారని సూచించారు. వృద్ధులు వారి జీవితకాలంలో ఆర్జించిన జ్ఞాన నిధిని భవిష్యత్తు తరాలకు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్టు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ వాకర్ సొసైటీ అధ్యక్షులు బైరా అశోక్ కుమార్, సభ్యులు సాయన్న, శ్రీదేవి, శ్రీనివాస కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఒకరు వచ్చిన అసలు మీరు ఫోటోలు పడతారమ్మా. ఇంకోటి
తన సొంత భుజాలపై వేసుకొని డబ్బు ఖర్చుకు వెనకాడకుండా మా శిష్యుడు నిజంగానే శిష్యుడు ఎక్కడ కార్యక్రమం ఉన్నా తప్పకుండా నన్ను పిలిచి ఆహ్వానిస్తారు ఎప్పుడైనా. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక గురువుగానే కాకుండా మంచి కలిసి మేము పనిచేసినాం కూడా. ఒక గురువుగానే కాదు, మేము ఇద్దరం కలిసి ఒకటే పాఠశాల పనిచేసే అవకాశం కూడా వచ్చింది. వారికి ఎల్లప్పుడూ భగవంతుడు వారి కుటుంబాన్ని వారిని ఎల్లప్పుడూ కాపాడాలని. ఏదైనా పోగొట్టుకుంటే నిలుస్తుంది, కానీ అమ్మ ప్రేమను పోగొట్టుకుంటే మాత్రం ఆ పదవి నింపలేనిది, ఆ పదవి పూర్తి చేయబడింది. అలాంటి పవిత్రమైన అమ్మ అంటేనే, అమ్మ అనే పదంలోనే 1000 అర్థాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.